నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు. ప్రత్తిపాటి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న క్యాంపును సద్వినియోగం చేసుకోండి సూచించిన అర్బన్ సిఐ రమేష్. గుర్తు తెలియని వారి చేతిలో హతమైన లష్కర్ ఎ తోయిబా కమాండర్ అబు సైఫుల్లా ఖలీద్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ. జాతీయ పతాకాన్ని చేతబట్టి సైన్యం పోరాట చిత్రాల ప్లకార్డు ప్రదర్శిస్తూ పాల్గొన్న ప్రజలు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు. ఇల్లందు క్రాస్ రోడ్ లో బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని దాడి. యువకులను పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు. భారీగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చిన నాయకులు యువకులను విదేశీ కుక్కలుగా దూషించారని, నీ ఆధార్ కార్డు ఎక్కడని నిందించారని ఆరోపణలు. తిరంగా ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతల ఆరోపణ. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇరు వర్గాలను సముదాయిస్తున్న పోలీసులు. నగరంలో ఇవాళ జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం సిటీ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. నేడు ఆధునిక జీవనశైలి కారణంగా కంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల వారు తరచుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం వారికి ఒక వరంలా మారింది. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులు పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన ప్రజలు తమ కంటి సమస్యల పరిష్కారం అవుతుందని, ఈ శిబిరం వారి మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. పట్టణ ప్రజలందరికీ ఈ నెల 29/5/2025 సంవత్సరం నాడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రీతమ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. కావున చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజున పేద ప్రజలందరూ, నేత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్తిపాటి గార్డెన్స్కి ఉదయం 8 గంటల నుంచి వైద్య శిబిరం మొదలవుతుంది. వచ్చినట్లయితే సుమారు శంకర కంటి ఆసుపత్రి నుంచి 100 మంది డాక్టర్లు, సుమారు 100 మంది నర్సులు, అదేవిధంగా ప్రైవేట్ ఆర్ఎంపీలు కూడా ఒక 100 మంది సిబ్బందిని తరలించి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా నేత్ర పరీక్షలు చేయడానికి అక్కడ అవకాశం కల్పించబడింది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క నేత్రాలను పరీక్షించుకొని కంటి శుక్లాలు కానీ, కంటి పొరలు కానీ, ఏ ఇతర కంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్ధారణ చేసి తదుపరి వారిని శంకర కంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి తగు భోజన సదుపాయం ఎక్కడ మరియు శంకర కంటి ఆసుపత్రి వద్ద కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ. అయితే ఇటువంటి మంచి కార్యక్రమం మన కంచెర్ల శ్రీనివాసరావు గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని
ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా పేరమల్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరమల్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గాను 2.5 లక్షల చెక్కును మంగళవారం ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు హైదరాబాద్లోని ఫౌండేషన్ కార్యాలయంలో రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం గతంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు తమను కలిసి విన్నవించారని, వారి విజ్ఞప్తి మేరకు ఛత్రపతి శివాజీ విగ్రహానికి అయ్యే 2.5 లక్షలను పూర్తిగా తానే భరిస్తూ విగ్రహాన్ని ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుంటి సాయి కుమార్, కుంటిపాప అంజనేయులు, బేత్మి నరేష్, చాకలి అంజనేయులు, నీరటి బాలరాజ్, ఎర్రంగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాయి కుమార్, పేరపల్ల గ్రామం. మేము మా గ్రామంలో దాదాపుగా 3 years నుంచి ఛత్రపతి విగ్రహం ప్రతిష్టాపన చేయాలని అనుకున్నాము. కానీ మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది వలన మాకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజకుమార్ రెడ్డి సార్ గారు పరిచయం అయ్యి సార్ గారిని, సార్ మా గ్రామంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఇట్లా స్టాచ్యూ వేయాలనుకున్నాం సార్ అంటే అడిగిన వెంబడిని కాదనకుండా ఒప్పుకొని మాకు 2,50,000 రూపాయలను డొనేటెడ్ చేసినటువంటి రాజకుమార్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మా గ్రామ శివాజీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భీష్మరాజ్ ఫౌండేషన్ రాజకుమార్ రెడ్డి సార్ గారు చేస్తున్నటువంటి మన నారాయణపేటలో సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి సార్ పైన ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి వారికి, వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎన్పీఆర్డీ నారాయణపేట జిల్లా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాశప్ప ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నో రోజులుగా దివ్యాంగులు ఎదురుచూస్తున్న దివ్యాంగుల వివాహాలపై తీసుకున్న నిర్ణయానికి వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాగే దివ్యాంగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో దివ్యాంగుల వివాహాల విషయంలో ఒకరు వికలాంగులు, మరొకరు సకలాంగులు ఉంటేనే ప్రభుత్వం పథకం అమలయ్యేదని, ఈ తెలంగాణ ప్రజల ప్రభుత్వం దివ్యాంగులకు ప్రకటించిన 2 వికలాంగుల వివాహాలకు సంబంధించి జీవ విడుదల చేయడం రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త. ఇప్పుడు 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే కూడా అమలు చేయాలని గతం నుండి ఎన్పీఆర్డీ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 2 దివ్యాంగుల వివాహం చేసుకుంటే పథకం అమలు చేయడం ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్పీఆర్డీ సంఘం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా సహాయ కార్యదర్శులు బాలరాజ్, బసవరాజ్, జిల్లా నాయకులు బి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి 2 వికలాంగులు ఉంటే ప్రోత్సాహం గతంలో లేకుండా ఈరోజే ఆ జీవో విడుదల చేసినందుకు నారాయణపేట మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈరోజు ఒక చిన్న భాగంగా ఈరోజు ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. ఈ జీవో ఇంకా అనేక పోరాటాలు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అయితేనే, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో అనేక పోరాటాలు చేసి విజయాన్ని సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గతంలో వికలాంగులు, సకలాంగులు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇచ్చేది. ఇప్పుడు ఈరోజు విడుదల జీవోలో 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వికలాంగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసినాం. మా శాఖను మాకు సపరేట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటం కొనసాగుతుంది. అది కూడా త్వరలోనే కానుక వస్తామని చెప్పి భావిస్తున్నాం. రాని వేళ మా సమస్యల కోసం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పోరాటం చేయడానికి మా సంఘం తరఫున ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు తెచ్చిన 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా యనమల రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి
సానుకూలంగా ఇదే విధంగా సానుకూలంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికుల వ్యవసాయ ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించకపోగా బడా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను చేస్తూ కార్మికుల రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగటమాడుతోందని అటువంటి నిర్ణయాల్లో వెనక్కి తీసుకొని రైతు కార్మిక వ్యవసాయ వర్గాలైన ప్రజల హక్కులను కాపాడాలని వారి సమస్యలను పరిష్కరించాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల CITU ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా కార్మిక రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలే జగన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న చట్టాలను నేడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ రైతు కార్మిక వ్యవసాయ వర్గాలైన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువ కేటాయిస్తూ ఉపాధి కూలీలను ఉపాధికి దూరం చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆయన మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ హర్తాల్ కార్యక్రమంలో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి ఈరోజు కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విధించి ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి, కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్న విషయాన్ని ఈరోజు మేము CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రైతులకు సంబంధించింది రైతులకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి, రైతులకు వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పథకానికి తగిన బడ్జెట్ నిధులు కేటాయించాలని చెప్పి, ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి, పని దినాలు పెంచాలని చెప్పి మరి మేము ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం CITU రైతు సంఘాల ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో మన నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. మరి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి ఈరోజు రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను, అసంఘటిత రంగ కార్మికులను, పేదలను, మరి పేదలకు సంబంధించింది నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి మరి ఈరోజు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు కార్మికులకు సంబంధించింది వేతనాలు పెంచకపోగా సుప్రీంకోర్టు తీర్పు 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా అమలు చేయకపోగా ఈరోజు ప్రజా సమస్యలను, కార్మిక రైతుల సమస్యలను పక్కకు నెట్టేసి ఈరోజు కార్మికులను, రైతులను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేసే విషయాలను వెనక్కి తీసుకొని మరి ఈరోజు కార్మికుల సమస్యలు, రైతుల, వ్యవసాయ కూలీల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు CITU రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలుగా మిడ్జిల్ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. మరి ఈ యొక్క సమ్మెను జూలై 9 తారీఖు వాయిదా వేస్తున్నాము. అందులో భాగంగానే మరి ఈరోజు నిరసన కార్యక్రమము దశల వారీగా ఈరోజు 20 తారీఖు, దాంతోపాటు మునుముందు రోజువారీగా కనీసం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచేదానికోసం CITU రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర కలిసి వచ్చే శక్తులను కలుపుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కారం అయ్యేంత దానికోసం మేము ఈ యొక్క కార్యక్రమాలు
చేస్తూ ఉంటామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు మరి పాల్గొన్న గుర్తు తెలియని వారి చేతిలో హతమైన 3 ప్రధాన ఉగ్రవాద దాడుల్లో కీలక కుట్రదారుడు లష్కర్ ఎ తోయిబా కమాండర్ అబూ సైఫుల్లా ఖలీద్. 2005 బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై దాడి, 2000 నాగ్పూర్లో RSS ప్రధాన కార్యాలయంపై దాడి, 2008 రాంపూర్లోని CPRF శిబిరంపై దాడి. ఇంతమందిలో ఎవరి పాపం కలిగిందో కుక్క చావు చచ్చాడు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని భారత త్రివిధ దళ సైన్యానికి సంఘీభావంగా బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రజలు జాతీయ పతాకాన్ని చేతబట్టి సైన్య పోరాట చిత్రాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నడుస్తూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సింగరేణి కాలనీ చౌరస్తా నుంచి చంపాపేట మీదుగా ఐఎస్ సదన్ చౌరస్తా వరకు కొనసాగింది. ఉగ్రవాదులు కాశ్మీర్ పెహల్గాంలో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీయడం పిరికితనమని నిరంజన్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగల్ శ్వేత మధుకర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, రాణి రుద్రమనగర, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రి, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, అధికార ప్రతినిధి వీరేందర్ బాబు పాల్గొన్నారు. రెండు నిమిషాలు నేను మాట్లాడవలసిందిగా మన దేశ ప్రధాని యొక్క వారు చేసినటువంటి ఈ యొక్క సాహసోపేత నిర్ణయానికి గాను మన ఆహ్వానం మేరకు తిరంగా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భాగ్యనగర్ జిల్లా యొక్క పుర ప్రముఖులు, మాతృమూర్తులకు, అదేవిధంగా ఏదైతే పౌర సైనికులందరికీ మన యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఏదైతే ఈ దుష్ట సంహారం అనేది మన సమాజంలో ఉంది. త్రేతాయుగంలో ఒక సీతమ్మకి జరిగిన అవమానానికి ఏదైతే రాక్షసుడైనటువంటి రావణ సంహారం జరిగిందో, అదేవిధంగా ద్వాపరయుగంలో ఏదైతే అమ్మగారికి ద్రౌపది మాతకు జరిగిన అన్యాయానికి దుష్టులైనటువంటి 100 మంది కౌరవులకు జరిగినట్టు సంహారం, దుష్ట సంహారం, అదేవిధంగా ఈ కలియుగంలో 26 మంది మాటలకు ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించిన దుస్తులు అటువంటి పాకిస్తాన్ దుష్టకులు ఉన్నారో అటువంటి 100 మంది 1000 మంది ఎన్ని లక్షలను అంత లక్షల దుస్తులు రాక్షసుల సంహారం జరిగే వరకు ఏదైతే మన ప్రియమైన ప్రధానమంత్రి గారు త్రివిధ దళాలకు ఇచ్చిన ఏదైతే వారికి సర్వ హక్కులు ఇవ్వడం జరిగింది. దుష్ట సంహారం వరకు త్రిమూర్తులైనటువంటి త్రివిధ దళాధిపతులకు ఇచ్చినటువంటి ఏదైతే అధికారాన్ని వాళ్ళు పూర్తిగా వినియోగించుకొని మన దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తి ఏదైతుందో ఆ సైనిక శక్తితోనే ఇప్పుడు ఏదైతే ఆరంభం మాత్రమే జరిగింది. ఈ ఆరంభాన్ని చూసినటువంటి
దుష్ట శక్తులైనటువంటి ఒక పాకిస్తానే కాదు, ఒక బంగ్లాదేశే కాదు, ఒక చైనానే కాదు, ఈ మధ్యనే ప్రపంచ దుష్ట శక్తి అయినటువంటి ఒక అమెరికా కూడా మనకు సైనిక శక్తిని గురించిన ప్రభావం ద్వారా అది కూడా ఒక చర్యలో పడి అటువంటి దుష్ట శక్తులైనటువంటి సైనికులందరినీ మన మీద దాడి చేసేటువంటి సైనిక దుస్తులందరినీ మనకు సైనిక నూతనంగా సంహరించాలని ఆశిస్తూ వాళ్ళందరికీ ఒక హెచ్చరిక తెలంగాణ యాత్ర ద్వారా ఒక సందేశం ముందుకు వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టశక్తులను సంహారం చేసినప్పుడే మన దేశంలో ప్రపంచంలో సుఖశాంతితో ఉండాలని కోరుకున్నటువంటి మన సమాజంలో ప్రపంచాన్ని ఒక భవ్యమైన మార్గం నడిపించాలని ప్రపంచంలో దుష్టులందరినీ సంహరించడానికి పిల్లల దళాలు పెట్టడంలో తయారున్నారు. వారందరికీ మనము సంఘీభావంగా తిరంగ యాత్ర ద్వారా సంఘీభావం చేస్తూ మనకి అవకాశం ముగిస్తున్నాం. याकतपुरा डिवीजन के अंदर सिंगरेनी कॉलोनी से लेकर रैयतगंज के चौरस्ता तक जो तिरंगा यात्रा हुआ है, इसका श्रेय हर उस देशभक्त को जाता है। खासकर वीरेंद्र बाबू जी जो यहाँ के भाजपा चेहरे थे और वासुदेव जिला के अध्यक्ष निरंजन यादव जी, इन सारे यहाँ के हमारे 3 कॉर्पोरेटर, इन सबके आध्वर्य में जो तिरंगा यात्रा हुआ है, ये तिरंगा यात्रा एक भाजपा पार्टी ही नहीं, यहाँ के कांग्रेस, यहाँ के बीआरएस, यहाँ के हर उस देशभक्त ने आज हमारे साथ कदम में कदम मिला के आगे बढ़े हैं। इससे ये साबित होता है कि प्रधानमंत्री मोदी जी एक पार्टी के लिए नहीं है, देश के लिए है, भारत के लिए है। और भारत के प्रधानमंत्री जिस मुंह तोड़ जवाब उन्होंने सिंदूर उजाड़ने पर हर उस आतंकवाद को उसी लाल रंग में 9 आतंकवादों का डोंग को तोड़कर कुचल कर दिखाए हैं। इससे साबित होता है कि हम नहीं डरते गए पाकिस्तान के गोली से, लेकिन पाकिस्तान डरता है मेरे मोदी से। और खबरदार आज से लेकर कोई भी दुनिया में आतंकवाद के बारे में भी सोचेगा तो नीचे से काम फूटेगा। यह है मेरा भारत और यह है मेरा भारत वासियों का शक्ति और ये हमारे प्रधानमंत्री का जोश। वंदे మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీసీ హాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్తో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ భూసేకరణ, R&R పనులను, కోయల్ నగర్, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జడ్చర్ల మండలంలోని వల్లూర్, ఉదండాపూర్, తుమ్మలకుంట, రేగడి అట్టి తాండా, చిన్నగుట్టల తాండా, ఒంటిగుడిసె తాండా, శామగడ్డ తాండాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు. review the land acquisition cases in this district. So, December the Secretary Irrigation to all the district collectors, and that will be the reference figure because I have been given that letter and I have been asked to find out the status. So, from December to then please appraise me about month of December and what is its present status also. Thank you.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ముఖ్యంగా కార్మికులకు నష్టం కలిగించే 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రోజు నిరసన తెలియజేశారు. టీఎస్సీఐ జిల్లా కార్యదర్శి నరసింహ అధ్యక్షత వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, ఏఏయుకే ఎంపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో మే 20న సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్య వలన దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి వల్ల సమ్మెను జూలై 9కి వాయిదా వేసుకుని నేడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉంటుందని తెలిపారు. స్వాతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా యజమానులకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, ఇవే కనుక అమలైతే కార్మికులు కట్టు బానిసత్వంలోకి నెట్టేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట. ఈరోజు దేశవ్యాప్తంగా మే 20 తారీఖున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి స్వతంత్ర సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులను కట్టు బానిసత్వంలోకి చెప్పి 4 కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వాతంత్ర పూర్వం నుండే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు, అంటే ఉద్యోగ భద్రత చట్టం కానీ, కనీస వేతన హక్కు చట్టం కానీ, పిఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక 29 చట్టాలన్నిటి కూడా కొన్నిటిని సవరించి కొన్నిటిని రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక హక్కులను కాలరాసే ఈ 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి, ఉపాధి కూలీలకు 600 రూపాయలు వేతనం పెంచాలని చెప్పి, అదేవిధంగా సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలని ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నరసింహ, జిల్లా కార్యదర్శి. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో జాతీయ రైతు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అవి కట్టు బానిసలుగా మార్చేటటువంటి పరిస్థితి కార్మికులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మిక వర్గాన్నంతా కూడా మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కార్మికుల్ని మేలు చేయకుండా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాలు కనీసం కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. రైతాంగానికి కూడా స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి, కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఉద్యమంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా వచ్చే నెల 9 తారీఖు జరిగేటటువంటి జాతీయ సంఘాలు పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమంలో రైతాంగము, కార్మిక వర్గము పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు కూడా ఈ నిరసన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గము, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా రైతాంగం అంతా కూడా ముందుకు రావాలి, కార్మిక వర్గం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నిర్మిస్తాం. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో భారీగా గంజాయి పట్టివేత. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పి దశరథ్ ప్రెస్ మీట్. 29 లక్షల విలువైన 58.8 కేజీల ఎండు గంజాయి, 1 బ్రీజా కారు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. 29 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు. ఒరిస్సా నుంచి భద్రాచలం, సూర్యాపేట, గట్కేసర్ మీదుగా బీదర్, ఆదిలాబాద్ వెళ్తుండగా గట్కేసర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పట్టుకున్న పోలీసులు. 5 నిందితులు అరెస్ట్, మరో 2 పరారీలో ఉన్నారు. స్టేట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి, గట్కేసర్ స్టేషన్, శ్రీమతి ఎం సంగీత,
సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్, శ్రీమతి నందిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ అదర్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా ఆదేశాల ప్రకారం ఇది కేసును చేంజ్ చేయడం, సీజ్ చేయడం కూడా ఇది రీసెంట్ డేస్, వారం రోజులలో మేము లాస్ట్ ఉప్పల్ స్టేషన్లో వారం 10 రోజుల క్రితం ఒక 106 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 58 కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం, మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని అండ్ టీమ్ ఆఫ్ మల్కాజ్గిరి యూనిట్ను అభినందిస్తున్నాను. కాబట్టి వీళ్లకు రికగ్నైజ్డ్గా ఈరోజు అప్రిసియేషన్ కూడా మా డైరెక్టర్ కమిషనర్ ఎక్సైజ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 2 గంటలకు మీటింగ్ ఉన్నది. సో అందులో భాగంగా వీళ్ళ సేవలు రికగ్నైజ్ చేస్తూ వీళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సీక్రెట్ సర్వీస్ ఫండ్ ఏదైనా ఉన్నా కానీ జారీ చేయడం జరుగుతుంది. సో ఈ టెంపోను, ఈ యొక్క వర్క్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ అనేది సేమ్ కంటిన్యూ చేయవలసిందిగా కూడా మా సిబ్బందిని నేను రిక్వెస్ట్ చేస్తాను. Okay, good morning to Excise Superintendent Naveen and Assistant Excise Superintendent SHO Gatkesar Excise Ravi and Sub Inspectors and staff. At the same time, press and electronic media మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. 19/5/2025 నాడు సుమారు 7 గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడెడ్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూగా అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రెజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము, చెక్ చేయగా అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు, ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ 36, హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి, బల్కి, జైగన్, బీదర్ డిస్టిక్, కర్ణాటక. అదేవిధంగా A2 రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ 21 years సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ A3గా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ 25 years సేమ్ అడ్రస్. ఆకాష్ A4 ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ 32. A5 ఇతను, ఈ 4 సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు, బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ 31, హౌస్ నెంబర్ 2-2-365 అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారి రోడ్లో ఉన్న ధనా గ్యారేజ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 6 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ధనా గ్యారేజ్ లో నిలిపి ఉన్న ఓ ఇండికా బ్యాటరీ పేరింది. పక్కనే ఉన్న వాహనాలకి మంటలు అంటుకోవడంతో 6 వాహనాలు కాలిపోయాయి. ఒక 18 మోడల్ షిఫ్ట్ డీజర్ వాహనం కాలి బూడిదయ్యింది. అదేవిధంగా ఆల్టో, జీతో, గూడ్స్ వెహికల్, ఇండికా, 2 హుండై ఎక్సెంట్ కార్లు మంటలకు ధ్వంసమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటన జరిగిన సమయంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అప్పటికే 6 వాహనాలు దగ్ధమయ్యాయి. దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చూడండి, వెళ్తున్నాయి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు. ప్రత్తిపాటి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న క్యాంపును సద్వినియోగం చేసుకోండి సూచించిన అర్బన్ సిఐ రమేష్. గుర్తు తెలియని వారి చేతిలో హతమైన లష్కర్ తోయిబా కమాండర్ అబు సైఫుల్లా ఖలీద్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ. జాతీయ పతాకాన్ని చేతబట్టి సైన్యం పోరాట చిత్రాల ప్లకార్డు ప్రదర్శిస్తూ పాల్గొన్న ప్రజలు. ఇది వాల్టీ బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.